వినియోగదారులకు కల్పించిన హక్కులు చట్టాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు అన్నారు. నేషనల్ కన్స్యూమర్స్ డేను ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని రైతు బజార్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చట్టాలు హక్కులపై వినియోగదారులకు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ తో కలిసి విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఏ వస్తువులు కొనుగోలు చేసినా తప్పనిసరిగా దానికి సంబంధించిన రసీదు పొందాలని సూచించారు. రేపటి రోజు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుల హక్కుల ప్రకారం న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. అందువల్ల రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. పలు అంశాలపై వినియోగదారులను చైతన్యపరిచారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో మరియు మా యొక్క రాష్ట్ర ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు సార్ ఆధ్వర్యంలో మేము కంటిన్యూ అన్ని మండలాల్లో అన్ని ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వినియోగదారుని పుట్టినరోజు, అంటే నేషనల్ కన్స్యూమర్ డే. ఈరోజు ఈ యొక్క 24 డిసెంబర్ 1986లో మనల్ని వినియోగదారులుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రభుత్వాలు మనం కష్టపడి సంపాదించిన సొమ్ము మోసం చేసే ప్లేస్ లో, మర్యాద లేని ప్లేస్ లో ఖర్చు పెట్టొద్దనే ఉద్దేశంతో మనం తిను పదార్థాల్లో కల్తీ నిషేధించాలనే ఉద్దేశంతో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు మన శరీరానికి మనకు అనుకూలంగా మనకు నచ్చినట్టు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు చట్టం మనల్ని వినియోగదారులుగా పరిచయం చేస్తూ, దేశానికి పరిచయం చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం వినియోగదారుల హక్కుల చట్టం. మరి ఇన్ని రోజులైతున్న చట్టం ప్రజల్లోకి లేకపోవడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు మేము సంస్థ తరపు నుంచి చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలలో వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మా రైతు వారికి వచ్చి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. మరియు మీరు చెప్పిన విషయాలన్నీ గ్రహించాలి. ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యానికి, తర్వాత మన జీవికి ముడిపడినది. డబ్బులు ఎక్కువ పెట్టి కల్తీ ఆహారం తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. సేమ్ టైం మన జేబుకు చిల్లుపడే అవకాశాలు. ప్రతి ఒక్కరు వారు చెప్పిన విషయాలను గ్రహించి ఇక ముందైనా మనము షాపులలో వెళ్ళినప్పుడు వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ, వాటి ఎంఆర్పీ రేట్ కానీ, కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎంఆర్పీ రేట్ ఉంటుంది, వాళ్ళు